ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం మే 9వ తారీఖున దశమ స్థానములో సంచారాన్ని కొనసాగిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు శనివారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా శనివారం అనేది ఉండబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు శనివారం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి రాష్ట్రాధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మే 9వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మాత్రం ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, లేదా మీరు ఎవరి దగ్గర డబ్బులు అప్పులు చేయడం కానీ, ముఖ్యంగా శనివారం రోజున కుంభరాశి వారు ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, లేదా అరువులు ఇవ్వడం అంత మంచిది కాదు. అలాగే రేపు శనివారం రోజున కుంభరాశి వారికి బ్యాంకు ట్రాన్సాక్షన్లో స్వల్ప ఇబ్బందులు, అలాగే డబ్బులు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు ఏమైనా స్థలాలు కొనాలన్నా, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా, అలాగే క్రయ విక్రయాలు చేయాలన్నా కూడా ఈరోజు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా కుంభరాశి వారికి శనివారం రోజున మానసికంగా వేదనకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెంటల్గా కొంచెం మీరు డిస్టర్బ్ అవుతారు. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు మాత్రం దూర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. చాలా విషయాలు ఎవరితోటి మీరు గొడవలకు దిగకండి. అలాగే ఎప్పుడైనా ఎవరైనా మీతో గొడవలకు దిగితే వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే లేనిపోని అనర్థాలకు, లేనిపోని తగువుల్లో తల దూర్చకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటే కనుక వారిలో తల దూర్చి మీరు ఉచిత సలహాలు ఇవ్వకండి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారు రేపటి రోజు శనివారం రోజున మీరు చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. పనిలో ఎటువంటి అడ్డంకులే ఉండవు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీకు అనుకూలత కనిపిస్తుంది. అలాగే మీ ఆఫీసుల్లో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో అంతగా మాట్లాడకండి. ఎందుకంటే మీ మాటల వల్ల మీరు మాట్లాడిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకొని మీ పైన, మీ పై అధికారులకు చాడులు చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి శనివారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోటి చాలా ఆలోచించి మాట్లాడాలి. అలాగే మీ పని మీరు చేసుకుంటూ మీకు అప్పగించిన పని ఏదైతే ఉంటుందో మీ పై అధికారి ఆ పని పూర్తి చేసుకొని మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి కుంభరాశి చెందిన ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఈ రాశివారు రేపు శనివారం రోజున మీ వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయండి. దాంట్లో ఢోకాలేం లేదు. కాకపోతే మీరు కస్టమర్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. లేదంటే మీ వ్యాపారంలో నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో శనివారం రోజున కస్టమర్తో డీల్ చేసేటప్పుడు, క్లయింట్స్తో డీల్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి ఈ మాటలో మాట్లాడితే ఎదుటివారు ఏమనుకుంటారు, కస్టమర్ చేజారిపోతాడా, క్లయింట్ ఏమనుకుంటాడా అన్న ధోరణిలో మీరైతే మీ వ్యాపారాలను, మీ క్లయింట్ని, మీ కస్టమర్ తోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకా మీ వ్యాపారాలు చక్కగా లాభాల పాటు నడుస్తాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి మిశ్రమ ఫలితాలు గోచరించడం లేదు. కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది.
మెంటల్ డిస్టర్బ్ అవుతారు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. నడక, వ్యాయామం, ధ్యానం చేసుకుంటే ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే కుటుంబం పరంగా చూసుకునే కుంభరాశి వారికి ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు. కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపెడితే అంటే మనం ఈరోజు పార్టీ చేసుకుందాము, మనం అక్కడికి వెళ్దాము అని ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ కానీ అంటే వారితో వెళ్ళకండి. ఎందుకంటే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి అంతే తప్ప మీ సహోద్యోగులతో, మీ ఫ్రెండ్స్‌తో మాత్రం బయట తిరగకండి. అలాగే వాహనాలపైన ఒక్కరే డ్రైవ్ చేయకండి. సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు చేయకండి. ఎవరినైనా వెంటకి తీసుకెళ్ళండి. అలాగే కుంభరాశి వారు ఈ శనివారం రోజున ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని విషయాల్లో చక్కగా ఉంది. ఇక కుంభరాశి వారు శనివారం రోజున అననుకూలమైన పరిస్థితులు అనుకూలంగా మారడానికి, మీకు శనివారం చక్కగా కలిసి రావడానికి ఉదయం మీరు శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి వీలైతే ఆలయంలో రావి చెట్టు కింద నెత్తుతో దీపాన్ని వెలిగించండి. అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుట తిలకంగా ధరించి మీ పనులకు బయలుదేరండి. మిగతా అంతా శనివారం చక్కగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.